డేట్లు మారుతున్నాయి కానీ జగన్ మాత్రం బయటకు రావడం లేదు. కార్యకర్తలేమో రోడ్ల మీద, నాయకుడేమో ప్యాలెస్ లోపల. ఆరోగ్యం సహకరించట్లేదా లేక జనం మధ్యకు రావడానికి జంకుతున్నారా? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర చేసి మళ్లీ జనం నమ్మకాన్ని గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న జగన్ క్షేత్రస్థాయిలోకి రావడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. గత 20 నెలలుగా పోరాటాలన్నీ కార్యకర్తలు నెత్తిన వేసి తాను మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారని, కనీసం ఆయన కుడి భుజం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయటకు రావడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జగన్ తీరు చూస్తుంటే ఒక విజిటింగ్ గెస్ట్ లాగా తయారయ్యారని, సొంత పార్టీ క్యాడర్ లోనే అసహనం వ్యక్తమవుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 2 సార్లు పాదయాత్రకు డేట్లు ఇచ్చి వాయిదా వేశారని, ఇప్పుడు ఏకంగా 2027-28 వరకు ముహూర్తం లేదని, లీకులు ఇవ్వడం చూస్తుంటే ఎన్నికల సమయం దగ్గర పడే వరకు జనం కష్టాలు జగన్ కు గుర్తుకురావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈలోపు వచ్చే స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గాలికి వదిలేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ ఆరోగ్య సమస్యలను సాకుగా చూపిస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నడుము నొప్పి కారణంగా ఆయన ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారని, అందుకే పాదయాత్ర వాయిదా పడుతుందని అంటున్నారు. అయితే ఇన్నాళ్లు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకున్నా తగ్గని నొప్పి ఇప్పుడు పాదయాత్రకు అడ్డంకిగా మారిందా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడలేని నాయకుడు ఇక ప్రజలకేం భరోసా ఇస్తారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.